ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ 5G అని చెప్పి ఒక మొబైల్ అయితే ఇండియాలో లాంచ్ అయింది. ఇది వచ్చేసి మనకి ఫ్లిప్ డివైస్ అనమాట. సో పైన కూడా ఒక డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇందులో 2 డిస్ప్లేస్ అయితే ఉంటాయి. సో పైన డిస్ప్లే మనకి 3.6 ఇంచ్ సైజ్ ఉంటుంది. ఇందులో మనం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ స్నాప్‌చాట్స్ ఇలాంటి యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని ప్రైజెస్ ఏంటి అనేది కూడా చూద్దాం. తప్పకుండా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ లైక్ మొబైల్ ఫోన్స్ పర్చేజ్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం డిస్ప్లే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇందులో మనకి 2 డిస్ప్లేస్ అయితే ఉంటాయి, ప్రైమరీ డిస్ప్లే అండ్ సెకండరీ డిస్ప్లే. ఏదైతే ఫ్లిప్ చేసినప్పుడు ఉంటుందో అది మనకి సెకండరీ డిస్ప్లే, పైన కవర్ డిస్ప్లే లాగా అయితే ఉంటుంది. సో ప్రైమరీ డిస్ప్లే అంటే మనం ఈ ఫోన్ని తెరిచినప్పుడు అయితే కనిపిస్తుంది. సో అది మనకి ప్రైమరీ డిస్ప్లే. ప్రైమరీ డిస్ప్లే వచ్చేసి మనకి 6.9 ఇంచ్ సైజ్ ఉంటుంది. ఎల్టీపీఓ AMOLED స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ సెకండరీ డిస్ప్లే 3.6 ఇంచ్ సైజ్ ఉంటుంది. ఇది కూడా మనకి ఫుల్ HD రెజల్యూషన్తో వస్తుంది. ఇందులో వచ్చేసి 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనం ఇందాక మాట్లాడినట్టు డిఫరెంట్ ఫంక్షన్స్ అయితే చేసుకోవచ్చు, డిఫరెంట్ యాప్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్తో అయితే వస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మనం వాట్సాప్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా, స్నాప్‌చాట్ అయినా, సో ఇట్లా మనం ఓవరాల్గా ఒక 100+ యాప్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్లో కూడా మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అండ్ LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 4720 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 70 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 49,900 రూపీస్ అయితే ఉంది. సో ఇది మనకి అక్టోబర్ 24th రోజు నుంచి అయితే సేల్లో ఉంటుంది. అండ్ ఇక దీనిపైన నా ఒపీనియన్ ఏంటి అనే విషయానికి వస్తే, సో వీళ్ళు కొంచెం కాస్ట్ తక్కువ చేసి తీసుకొచ్చి ఉంటే బాగుండేది, లేకపోతే ఫీచర్స్ ఇంకొన్ని ఇచ్చి సేమ్ కాస్ట్లో తీసుకొచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలా విషయాల్లో మనకి కొంచెం లో అయినట్టయితే అనిపిస్తుంది. ఫస్ట్లీ డిస్ప్లే అయితే మనకి ఎటువంటి ఇష్యూస్ లేవు డిస్ప్లేలో. బట్ కెమెరాస్ విషయానికి వస్తే, సో కెమెరాస్ వీళ్ళు ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు ఈ సెకండరీ డిస్ప్లే ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని మనం బ్యాక్ కెమెరాస్ కూడా సెల్ఫీ కెమెరాలు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి సెల్ఫీ కెమెరా కొంచెం తక్కువ ఇచ్చి బ్యాక్ కెమెరాస్లో పర్ఫార్మెన్స్ ఇంకా పెంచి ఉంటే బాగుండేది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే LPDDR5X ర్యామ్ సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది. LPDDR4X ర్యామ్ సపోర్ట్ మాత్రం ఇచ్చారు. అండ్ UFS 3.2 స్టోరేజ్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. సో ఇవి కూడా మనకి మేజర్ రోల్ ప్లే చేస్తాయని చెప్పుకోవచ్చు. లైక్ డేటా ట్రాన్స్ఫర్స్లో అయినా, ర్యామ్ స్పీడ్స్లో అయినా ఇవి మనకి మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి. కాబట్టి వీటిని కూడా కొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. లో బడ్జెట్లో ఫ్లిప్ డివైస్ తీసుకొద్దామని చూసారు, బట్ అందులో కూడా ఇంకొంచెం బెటర్గా చేసి ఉంటే బాగుండేది. అండ్ బ్యాటరీ కూడా మనకి 4720 mAh మాత్రమే ఇచ్చారు. బట్ ఛార్జింగ్ స్పీడ్ మనకి మంచి ఛార్జింగ్ స్పీడ్ ఇచ్చారు. బట్ ఏటైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లైక్ ఫుల్ డే బ్యాటరీ అయితే ఇది మనకి రాకపోవచ్చు హెవీ యూజెస్లో. నార్మల్ యూజ్లో మాత్రం ఫుల్ డే రావచ్చు, బట్ నార్మల్ టు హెవీ యూజ్లో మాత్రం ఫుల్ డే రాకపోవచ్చు. ఓఎస్ అప్డేట్స్ కూడా వీళ్ళు 2 years OS అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు, మేజర్ OS అప్డేట్స్. సో ఇది మనకి 4 to 5 years వరకు ఇచ్చుంటే బాగుండేది. లైక్ మ్యాక్సిమం 3 to 4 years ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే 49,000 అంటే 50,000 పెడుతున్నాం కాబట్టి డివైస్ ఎవరైనా 2 years వాడాలనుకోరు, ఎక్కువ లైఫ్ స్పాన్ ఉండాలనుకుంటారు. కాబట్టి OS అప్డేట్స్ కూడా ఎక్కువ రోజులు ఇచ్చుంటే బాగుండేది. అండ్ OS కూడా వీళ్ళు కొంచెం క్లీన్ OS ఇవ్వాలి. ఇందులో లైక్ యానిమేషన్స్ కూడా మంచి యానిమేషన్స్ ఉండేటట్టు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ వీళ్ళు 3 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తామని చెప్తున్నారు. లైక్ ఈ విషయాలలో మాత్రం కొంచెం లో అయినట్టు అయితే అనిపించింది. సో ఇవి కూడా వీళ్ళు అప్డేట్ చేసుకొని ఉంటే మాత్రం మంచి డివైస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ వీళ్ళు మాత్రం 5,000 డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. SBI కార్డ్స్ పైన 5,000 డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 5,000 డిస్కౌంట్తో పర్చేజ్ చేయవచ్చా అంటే 5,000 డిస్కౌంట్ తీసిస్తే మనకి అరౌండ్ 45,000 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లైక్ 42,000 to 42,000 మధ్యలో వస్తే మాత్రం కన్సిడర్ చేయండి. లేదు నాకు ఫ్లిప్ డివైసే కావాలనుకుంటే మాత్రం అది కన్సిడర్ చేయవచ్చు. బెటర్ మీరు వేరే ఆప్షన్స్కి చూడండి. బట్ ఫ్లిప్ డివైజే కావాలి అనుకుంటే మాత్రం మీ ఇష్టం. దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. వీడియో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశిష్ సైనింగ్ ఆఫ్ నౌ.